మీరు ఏ సిలిండర్ వాడుతున్నారండి? మీరు ఏ సిలిండర్ వాడుతున్నారు వ్యాపారంకి? ఈ సిలిండర్ వాడచ్చా మీరు? నీలం సిలిండరే వాడాలి, ఇలాంటి మీరు రెడ్ సిలిండర్ అనేవి వాడకూడదు. అర్థమైందా? అమ్మ, మీరు ఏ సిలిండర్ వాడుతున్నారమ్మా? మీరు వాడుతున్న సిలిండర్ ఏ సిలిండర్ వాడుతున్నారు మీరు? అలా పెట్టకూడదమ్మా. మీరు చేస్తే వ్యాపారానికి మీరు వాడవలసిన సిలిండర్ నెలకొండ సిలిండర్ వాడాలా? వ్యాపారం కోసం, వాణిజ్యం కోసం వాణిజ్య సిలిండర్లు వాడాలి తప్ప గృహ సిలిండర్లు అనేవి వాడకూడదు. ఎర్ర సిలిండర్ అనేది రెడ్ సిలిండర్ అనేది గృహ అవసరాల కోసం వాడతాము. రెడ్ సిలిండర్ అనేది ఇంటికి మాత్రమే వాడాలా. రెడ్ సిలిండర్ వ్యాపారం కోసం వాడకూడదు. ఇదే మాట అందరూ చెబుతున్నారు. ఏ సిలిండర్ వాడుతున్నారండి మీరు? సిలిండర్ వాడుతున్నారు ఇక్కడ మీరు ఏమైనా సరే? ఓన్లీ అంబలి ఇంట్లో చేసుకొస్తున్నారు అంతే కదా? ఇంట్లో మాత్రం చక్కగా గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్గా వాడేస్తున్నారు. రెడ్ కలర్ సిలిండర్ వాడేస్తున్నారు ఇంట్లో మాత్రం. ఇక్కడ మాత్రం కనబడదు సిలిండర్. పెట్టారన్నమాట. అది సిలిండర్ అడిగితే లేదంటాం, అందుకని వాడుతున్నాం. లేకపోతే అది ఇడిపించింది వేసుకుంటాం అన్నమాట. వేసుకొని ఉడిపిస్తాను మరి చెప్పండి. అది విడిపించి ఇందులో వేసుకుంటున్నాం అన్నది తప్పండి. ఇందులో వేయడం కాదండి, అది ఇడిపించుకున్న తర్వాత ఆపేస్తుంటున్నా. అర్జెంట్గా అయిపోయి కర్రపోయినట్టు. ఏదైనప్పటికీ కూడా తమ్ముడు మీరు ఏం చేస్తారు అంటే, సిలిండర్ కానీ మీకు వాళ్ళు రెడ్ కలర్ సిలిండర్ ఇస్తే మాత్రం మీరు తీసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఇచ్చినా సరే పుచ్చుకోకూడదు. మీరు చేస్తుంది వ్యాపారం. అవునండి. అలాగే మీరు కూడా రెడ్ కలర్ సిలిండర్ అనేది వాడకూడదు. దాన్ని మనం డొమెస్టిక్ సిలిండర్ అంటాం. గృహ వినియోగం కోసమే అది ఉద్దేశించబడింది. మీరు మాత్రం నీలం కలర్ సిలిండరే వాడాలి. ఒకవేళ నీలం కలర్ సిలిండర్ కానీ వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు రాజీ పడిపోయి మీ ఇంట్లో సిలిండర్ అనేది మీరు వాడకూడదు. అది చట్టానికి విరుద్ధం. మీకు తెలియకపోతే నేను చెబుతున్నాను, అవగాహన కల్పిస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా వ్యాపారంలో రెడ్ సిలిండర్ కనపడకూడదు.